కొన్ని జనరల్ థింగ్స్లో నా ఐడియాస్ యూజ్ చేయని నేను చెప్పిన ఐడియాస్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, అలాగే సామూహిక వివాహాలు, అలాగే ప్లే స్కూల్స్, టెలిఫోన్ డైరెక్టరీ, పాకెట్ డైరీ ఫర్ స్టోరింగ్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నెంబర్స్, అలాగే వెడ్డింగ్ ఇన్విటేషన్స్, లామినేషన్ మిషన్స్, పీసీఆర్ హాస్టల్ అకామిడేషన్ ఫర్ ఎంప్లాయీ ఆర్ స్టూడెంట్స్, ఎంబ్రాయిడర్ ఆర్ జిగ్ జాగ్ స్టిచ్చింగ్ మిషన్స్, రెడీమేడ్ క్లోత్స్, వైఎస్ఆర్ పాదయాత్ర. అంటే 2001లో మా కాంగ్రెస్ సపోర్ట్ ఎవరు అడిగాడు మా క్లాస్మేట్ ఎవరు. సో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని సీఎం చేయాలంటే ఎలాగనేసి సీఎం చేయాలంటే ఏం చేస్తారు జనరల్గా. సో జనాల మధ్యకి నడిచెళ్ళి, ఇప్పుడు ఎలాగ ఖాళీగా ఉంటుంది కాబట్టి జనాల మధ్యకి నడిచెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవి తెలుసుకోమని చెప్పాను. సో అప్పుడు సీఎం చంద్రబాబు ఎలాగో నడిచి వెళ్ళి తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నడిచెళ్ళేవాడికి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో రాజులు రాకుమారులు రాజవిద్య ముగించిన తర్వాత మారువేషాల్లో దేశారాయణం చేసేవారు. ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి. సో అది అడ్వాంటేజ్ అని చెప్పాను. సో తర్వాత 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు. అలాగే థర్డ్ ఎంపైర్ సిస్టము, క్రికెట్లో థర్డ్ ఎంపైర్ సిస్టమ్ కానీ, అలాగే కాయిన్ బాక్స్ ఫోన్స్, కొరియర్ సర్వీసెస్, అలా మ్యాగజైన్ గన్స్ లైక్ AK-47 గన్స్, మున్సిపల్ వాటర్ సప్లై. సో మున్సిపల్ వాటర్ సప్లై అంటే జస్ట్ 1984లో మేము 100 మీటర్స్ దూరం వెళ్ళి బిందువులతోటి బకెట్లతోటి వాటర్ మోసుకొచ్చి అప్పుడు ఒక అడిగాడు ఈ వాటర్ ప్రాబ్లం రాకుండా ఏం చేయాలంటే మా మా దగ్గర ఒక రామచంద్రం ఒక గుడి దగ్గర కొండ ఉంటుంది. అక్కడ జస్ట్ ఒక ట్యాంక్ కట్టేసి అక్కడికి ట్యాంక్లకు మోటార్ తోటి వాటర్ ఎక్కించి జస్ట్ డే ఆఫ్టర్ డే కానీ డైలీ కానీ ఈ వాటర్ సప్లై చేయండి పబ్లిక్ అని చెప్పాను 30 years దాకా 1984లో. అలాగే క్లిప్స్ కట్టిన హోల్డ్ చేసే క్లిప్స్, అలాగే బర్త్డే కేక్స్ మీద అతని ఏజ్ ఎంత అయితే అన్ని నెంబర్ క్యాండిల్స్ పెట్టండి అనేసి. మళ్ళీ లేదా క్యాండిల్స్ పెట్టడానికి ప్రాబ్లం వస్తుందంటే నెంబర్ ఫార్మెట్లో ఉన్న క్యాండిల్స్ మీద ప్రొడ్యూస్ చేయండి అని చెప్పాను. అలాగే మోటార్ జస్ట్ వేరియేషన్స్, మోటార్ పంప్స్లో వేరియేషన్స్, అలాగే జెరాక్స్ మిషన్లో వెరైటీస్. అది అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్కి జెరాక్స్ మిషన్ ఒకసారి తీసుకోండి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో యూజ్ అయిన ఐడియాస్. అలాగే అక్కడ అప్పట్లో జస్ట్ 1983 టైంలో కౌంటింగ్ మిషన్స్, మిడ్ 80sలో, సో అంటే 84-85 టైంలో కౌంటింగ్ మిషన్స్ ఉండేవి కదా. అక్కడ లెక్కింపులో డబ్బులు లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయంటే అయితే కౌంటింగ్ మిషన్స్ పెట్టండి అని చెప్పాను. ఎలా కౌంటింగ్ అంటే మన చేతుల్లో ఎక్కడ డిజైన్ చెప్పాను. ఇంకా కావాలంటే కెమెరాలు పెట్టండి అంటే ఇప్పుడు CCTV టైప్లో పెట్టండి అని అప్పుడు 30 years బ్యాక్ చెప్పానండి. సో అలాగే అప్పుడు జస్ట్ 3-4 days వెయిట్ చేసి వచ్చేది హాల్స్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు. సో అందుకని అదేదో ముందే చిన్న స్టిప్ మీద టైం మెన్షన్ చేసి బిజీ దాన్ని ఎస్టిమేట్ చేసి జస్ట్ ఏ అవర్లో వేయాలో అప్పుడు జస్ట్ రిస్ట్కి ట్యాగ్ చేసేయండి ఆ స్టిప్ని అని చెప్పాను అనమాట, ఆ టైం పెట్టి. అలాగే అప్పటికి తర్వాత కూడా ఆన్లైన్లో చేయమని చెప్పాను. ఆన్లైన్లో కూడా ఒక్కోసారి కొంతమంది ఎక్కువ వస్తున్నారు, కొంత యావరేజ్గా ఎంతగా మిగిలిపోతాయో. సో ఆ మిగిలిపోయే ఎంత గ్యాప్ ఉంటుందో వాళ్ళకి ముందు ఇచ్చేయండి అంటే అప్పుడు 50 రూపీస్ ఇచ్చి తర్వాత వచ్చిన దాన్ని బట్టి డిమాండ్ బట్టి పెంచండి. అలాగే వ్రతాలు కూడా ఎక్కువ వెరైటీస్ వ్రతాలు చేయండి. అలాగే కళ్యాణాలు కూడా జరిపించండి ప్రజలకి. అందులో మళ్ళీ వెరైటీస్ దేవుడి దగ్గర జరిపే కళ్యాణాలు, దేవుడి దగ్గర జరిపే వ్రతాలకు కొంచెం డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసుకోండి. అలాగే 24 hours కూడా దర్శనానికి అనుమతి ఇవ్వండి అని కూడా చెప్పాను. అలాగే అక్కడ అప్పుడు ఓన్లీ ఒక్క రోడ్డు ఉండేది, వచ్చి పోయే టూ సైడ్ వెహికల్స్. సో అందుకని దిగే వాటికి సపరేట్గా పెట్టండి, షాప్గా ఉన్నా పర్లేదు. సో కొంచెం పైన ఇంజిన్ ఆపిస్తే కింద దాకా వచ్చేటట్టు అని చెప్పాను అనమాట. సో పైన జస్ట్ వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు జస్ట్ యాక్సిడెంట్లు అయిపోయి పడిపోతుంది అయితే చెట్లు నాటండి, ఇంకా పడిపోయినా సరే ఎక్కడొక్కడ వేలాడతాయి అని చెప్పాను అనమాట. సో అలాగే మ్యారేజ్ టీటీడీలో అన్నదానం చేయమని, మళ్ళీ టీటీడీలో మ్యారేజ్ చేయమని చెప్పి మ్యారేజ్ కూడా చేయమని చెప్పాను. అలాగే టీటీడీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ మొత్తం ప్రతి జిల్లా కూడా దేశం అంతా కూడా వేసి తిరుమల వాసుని నేమ్ ప్రచారం చేయండి అని చెప్పి ప్రచారం చేసినట్టు అవుతుంది, అందరికి తెలుస్తుంది అని చెప్పాను అన్నమాట. అలాగే ఆన్లైన్ రూమ్ బుకింగ్, గెస్ట్ హౌస్లోకి ఆన్లైన్ రూమ్ బుకింగ్, మళ్ళీ అక్కడ డోనర్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు డొనేట్ చేసిన డబ్బుతో కట్టిన సత్రాలే కడతాం కదా, దాని మీద వాళ్ళ నేమ్ పెడతానని, వాళ్ళు మెన్షన్ చేసిన నేమ్ పెడతానని.
అలాగే అగ్రికల్చర్లో జల్లే మందులు జల్లుతాం కదా, స్ప్రే చేసే మందులు, అలాగే సీడ్లెస్ ఫ్రూట్స్, అలాగే అగ్రికల్చర్ సపరేట్ యూనివర్సిటీ పెట్టమని, అలాగే అగ్రికల్చర్ బీఎస్సీ పెట్టమని, అలాగే సోలార్ పవర్ జనరేషన్ 30 years బ్యాక్ ఆ పథకంతో ఈజీగా హీట్ అవుతుంది, రేపర్లో ఉంటుంది. సో దాన్ని ప్యానల్గా చేసి దాన్ని సోలార్ ఎనర్జీ కన్వర్ట్ చేసి 30 years బ్యాక్ చెప్పాను. సో ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూడా సోలార్ ప్యానల్స్ ఎక్కడ పెడతాం ప్లేస్ ఉండట్లేదు అంటే కెనాల్స్ హౌసెస్ మీద పెట్టి చేశానని చెప్పాను. అలాగే సోలార్ ల్యాంప్స్, అలాగే సోలార్ హాట్ వాటర్ ట్యాంక్స్, అలాగే సోలార్ ప్యానల్స్ జస్ట్ 25 years బ్యాక్ ఇప్పుడు జస్ట్ శాటిలైట్స్ కూలిపోతున్నాయి. ఈ 28 years బ్యాక్ ఇప్పుడు శాటిలైట్స్ ఎక్కడ కూలిందని చెప్పలేకపోతున్నాం అంటే అయితే అక్కడ నుండి ఎనర్జీ రిసోర్స్ అయితే మనకి సోలార్ ఎనర్జీ. సో కాబట్టి దాన్ని ఇచ్చేసి వాటి లైఫ్ టైం ఎంతండి. సో ఇంక లాస్ట్ మూమెంట్లో ఇంక పడిపోతుందంటే అటు ఇటు డైవర్ట్ చేసి ఎక్కడొక్కడ కూల్చాను సముద్రంలో ఎక్కడ అని చెప్పాను. అలాగే ఎంటర్టైన్మెంట్లో యూజ్ అయిన ఐడియాస్, అలాగే శాటిలైట్ లింక్ అన్ని మూవీ థియేటర్స్ కూడా శాటిలైట్ లింక్ పెట్టమని, అలాగే హై డెఫినిషన్ టెక్నాలజీ చెప్పానమాట దాని గురించి. అలాగే సో గ్రాఫిక్స్ జస్ట్ ఫారెన్ వెళ్ళి సీన్స్ మూవీస్ అయితే తీయాలంటే చాలా ఖర్చు అవుతుందన్న. అయితే 2-3 వెళ్ళి తీసి జస్ట్ ఆ సీన్స్ గ్రాఫిక్స్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్గా ఎడిట్ చేసాను అని చెప్పాను. అలాగే సో మూవీస్లో నా వల్ల నా ఇమాజినేషన్ చాలా మూవీస్ వచ్చాయి. అలాగే నా ఇండియన్ స్పోర్ట్స్లో ఇంప్లిమెంట్ అయిన ఆలోచనలు లైక్ గంగూలీ ద్రవిడ్లు సెలక్షన్ అప్పుడు నన్ను అడిగారు. వాళ్ళు కౌంటీస్లో 90s 100s కొట్టినప్పుడు ఇద్దరిని సెలెక్ట్ చేయొచ్చు, కానీ ఈ సెలక్షన్ ఎక్కడో బయట కంట్రీలో వెళ్ళి అక్కడ రిలీజేషన్ అవ్వడం అంటే అదేదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి ఇక్కడే పెట్టచ్చు, కానీ mid-90s చెప్పాను. ఇక ఐపీఎల్ మళ్ళీ అప్పుడు బీసీసీఐలో మనీ అంత దుబ్బెత్తున్నది అయితే అదే మిగిలిన గేమ్స్ కూడా డైవర్ట్ చేయండి అని చెప్పాను. మొత్తం అన్ని గేమ్స్ ఎంకరేజ్ చేయండి, ఐసీఎల్ సీసీఎల్ బ్యాడ్మింటన్ లీగ్ లాంటి ఫుట్బాల్ లీగ్ లాంటి కూడా పెట్టండి ఇండియాలోనే ఎంకరేజ్ చేయండి అని చెప్పాను. సో ప్రైవేట్ టీవీ ఛానల్స్, అలాగే టీవీ న్యూస్ ఛానల్స్, షార్ట్ ఫిల్మ్స్ సెలబ్రేటింగ్ జస్ట్ ఈ నెంబర్ ఆఫ్ శాటిలైట్ లింక్ మూవీ హాల్స్కి శాటిలైట్ లింక్ వచ్చిన తర్వాత 100 days అవ్వట్లేదు, అయితే ఫంక్షన్స్ అది చేయడం అవ్వట్లేదు అంటే అయితే ఆడియో లాంచింగ్ ఈవెంట్స్ని గ్రేట్గా చేయండి అని చెప్పాను. అలాగే మేబీ 70 mm స్క్రీన్స్ కూడా నవల్ వచ్చి ఉండొచ్చేమో, మేబీ 1980 బిఫోర్ వస్తే నవల కదా, తర్వాత వస్తే నవల్ చేస్తాను. అలాగే ఎఫ్ఎం రేడియోస్, అలాగే మ్యూజిక్ టీవీ ఛానల్స్, మూవీ టీవీ ఛానల్స్, తెలుగు న్యూస్ ఛానల్స్, అలాగే కౌన్ బోనగా కొదటిపతి ప్రోగ్రాము అంటే అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చి మనీని కొంచెం క్యాష్ చేయమని, మళ్ళీ దానికి అంటే జస్ట్ ఎస్ఎంఎస్ లేకపోతే దానికి ఎక్కువ ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టండి. సో అది కూడా మ్యూజిక్ ఛానల్లో ఎక్కువ చూడట్లేదంటే యూత్కి డైరెక్ట్గా ఎస్ఎంఎస్లే డైరెక్ట్గా డిస్ప్లే చేసేట్టు, ఒకవేళ అలా రాంగ్ మెసేజ్ కొడితే ఫిల్టర్ చేయండి అని చెప్పాను. అలాగే 11 years బ్యాక్ జస్ట్ అమితాబ్ బచ్చన్ కౌన్ బోనగా కొదటిపతి బెటర్ యాంకర్ అని చెప్పాను. అలాగే ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ చాలా వేరియేషన్స్, కామెడీ సర్కస్ లాంటి ప్రోగ్రామ్స్, ఇండియన్ ఐడల్ లాంటి ప్రోగ్రాము, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లాంటి ప్రోగ్రామ్స్, లైక్ సో యూ థింక్ యూ కెన్ డ్యాన్స్ బెటర్ ప్రోగ్రాము, అలాగే మార్నింగ్ టైమ్ యోగా అండ్ హెల్త్ టిప్స్ ప్రోగ్రామ్స్, అలాగే ఆఫ్టర్నూన్ కుకింగ్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే నేషనల్ జియోగ్రఫీ ఛానల్, స్పోర్ట్స్ ఛానల్స్, అలాగే కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్, కేబుల్ నెట్వర్క్ ఛానల్స్, డిస్కవరీ ఛానల్స్. సో ఇవన్నీ నా వాళ్ళు ఇచ్చాయన్నమాట. సో అలాగే బ్యాంకింగ్లో నా వల్ల ఇంప్లిమెంట్ అయిన ఐడియాస్, సో క్యాష్ కౌంటింగ్ మెషిన్స్లో వెరైటీస్, అలాగే బ్యాంకింగ్ ఆటోమేషన్లో ఐఎఫ్ఎస్సి కోడ్స్, అలాగే బ్యాంక్ ఏటీఎమ్స్, మళ్ళీ బ్యాంక్ ఏటీఎంలో స్వైప్ చేసే కార్డులో వెర్షన్స్, అలాగే అంటే ఇంతకుముందు లోపలికి కార్డుని లోపలికి తీసిపోయేది, సో అప్పుడు స్టక్ అయిపోతుందంటే డైరెక్ట్ స్వైప్ అవుట్ అవుట్ చేసానని చెప్పాను అనమాట. సో అలాగే పాస్బుక్స్ మీద డైరెక్ట్ ప్రింట్ చేయడానికి లాస్ట్ లైన్ స్కాన్ చేసి తర్వాత ప్రింట్ చేయండి అని చెప్పాను. అలాగే స్టేట్మెంట్ ప్రింటింగ్ మిషన్స్ పెట్టమని ఎస్బీఐలో చెప్పాను. అలాగే క్రెడిట్ కార్డ్ సిస్టము, అలాగే ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్స్ మైనస్కి ఇవ్వకుండా ఇష్యూ చేయకుండా అని చెప్పాను. అలాగే ఎడ్యుకేషన్ యూజ్ అయిన నాలెడ్జ్లో, అలాగే బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ బీఎస్సీ, బీసీఏ హోటల్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, బౌన్సర్ మేనేజ్మెంట్, మార్కర్ పెన్స్, వైట్ బోర్డ్స్, యూజ్ అండ్ త్రో పెన్స్, జెల్ పెన్స్, బాల్ పాయింట్ పెన్స్ లైక్ రెనాల్డ్స్, అలాగే పేపర్ ఆర్ ప్లాస్టిక్ వెర్షన్ ఆఫ్ ఫైల్స్, అంటే
పేపర్స్ కానీ సర్టిఫికేట్స్ హోల్డ్ చేయడానికి పేపర్ ఫైల్స్ కానీ ప్లాస్టిక్ వెర్షన్ ఆఫ్ ఫైల్స్ కానీ, అలాగే పేపర్ వెయిట్స్లో వెరైటీస్, అలాగే ఇంటీరియర్ డిజైన్ కోడ్స్, కార్బన్ పేపర్స్. సో